డాన్స్ కాంపిటీషన్ పేరుతో ప్రేమకు వలవేస్తున్న రాజపుష్పం నేరుగా ప్రేమకి కాల్ చేస్తాడు. మాట్లాడేది ప్రేమేనా? మీరు డాన్స్ కాంపిటీషన్కి సెలెక్ట్ అయ్యారు అని అంటాడు రాజపుష్పం. ఆ మాట వినగానే ఏంటి నిజమా అంటూ ఉప్పొంగిపోతూ ఉంటుంది ప్రేమ. అవును, నిజంగానే మీరు సెలెక్ట్ అయ్యారు. మీలాంటి నాట్యమయూరిని సెలెక్ట్ చేసినందుకు నేను నిజంగానే గర్వపడుతున్నాను అని అంటాడు రాజపుష్పం. నిజంగా నమ్మలేకపోతున్నాను అని ప్రేమ అంటే, నమ్మాలి, మీ వంపులు సొంపులు మతిపోగొడుతున్నాయి అని అంటాడు. ఏంటి ఏమన్నారు అని ప్రేమ అనడంతో, అదే మీ డ్యాన్స్ మూమెంట్స్ అద్భుతంగా ఉన్నాయి అని చెప్తున్నా. మిమ్మల్ని మీ డ్యాన్స్ని చూసిన తర్వాత నుంచి నిద్ర పట్టడం లేదు. ఐ వాంట్ యూ అని అంటాడు రాజపుష్పం. ఏంటి ఏమన్నారు అని మళ్ళీ అడుగుతుంది ప్రేమ. అదే, వి వాంట్ యూ, మీలాంటి కళాకారిణి మాకు కావాలి. మీరు ఖచ్చితంగా కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేయాలి అని అంటాడు రాజపుష్పం. ఆ మాటతో ప్రేమ, మా ఇంట్లో వాళ్ళని అడిగి చెప్తాను అని అంటుంది. అంత పెద్ద కళాకారిణికి పర్మిషన్ ఏంటమ్మా? మీరు ఎలాగైనా రావాలి, తప్పకుండా రావాలి. ఈ కాంపిటీషన్లో గెలిస్తే 10 లక్షలు వస్తాయి. నాకు నమ్మకం ఉంది, తప్పకుండా మీరే గెలుస్తారు అని అంటాడు. నేను డాన్స్ కాంపిటీషన్ రావడానికి 100% ట్రై చేస్తాను సార్ అని ప్రేమ అంటే, ట్రై చేయడం కాదు, ఇంకో 4 రోజుల్లో కాంపిటీషన్ ఉంది, తప్పకుండా రావాలి. మళ్ళీ మళ్ళీ అవకాశం మీకు రాదు, నాకు రాదు, ఇద్దరం సద్వినియోగం చేసుకుందాం. నీకోసం ఎదురు చూస్తుంటా అని అంటూ ఉంటాడు రాజపుష్పం. సరే సార్ అని ప్రేమ అనడంతో ఇక ఫోన్లోనే ముద్దులు పెట్టేస్తూ ఉంటాడు రాజపుష్పం. వాడి నిజస్వరూపం ఏంటో తెలియని ప్రేమ తెగ మురిసిపోతూ ఉంటుంది. ఈ విషయం ధీరజ్ గాడికి ఎలాగైనా చెప్పి ఒప్పించాలి అని అనుకుంటూ ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్.